పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డలకి వర్తమానాన్ని నేను అందించాలి ప్రభువా. ఈ సెప్టెంబర్ మాసములో, ఈ 2వ పునరుత్థాన వేళలో నీ ప్రజలకి వర్తమానాన్ని తెలియజేయమంటావని నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. రాజైన దావీదు నొద్దకు పోయి నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలునైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ పూటని మీ దృష్టికి తీసుకొస్తున్న మాట అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. నీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా, వైపు చూస్తూ చక్కగా వినండి. ఒకే ఒక్క మాట నేను మీ దృష్టికి తెస్తున్నాను ఈ పగటి పూట. అదోనియా ఏలుచుండుట ఏమని అడగమంటున్నాడు ఒక వ్యక్తి. ఇక్కడ ఒక 2 మాటల అనుసంధానము జరుగుతున్నది. ఒక వ్యక్తితో చెప్తూ ఉన్నాడు, 3వ వ్యక్తికి చెప్పు, నేనే ఉన్నాను. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ 3వ వ్యక్తికి చెప్పు, అడుగు ఆ వ్యక్తిని. ఇక్కడ ఒక 3 మనుషుల అనుసంధానము జరుగుతూ ఉన్నది, 3 వ్యక్తుల సంభాషణ ఈ వచనాల్లో మనం చూస్తాం. ఒకే ఒక్క ఏకైక ముక్క ఈ పగటి వేళ మీకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు నా ద్వారా మాట్లాడును గాక. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. ఏం కథ, అదోనియా ఎందుకు ఏలుతున్నాడు అని అడుగు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే నాతాను ప్రవక్త బత్షెబతో చెప్తూ ఉన్నాడు. బత్షెబ, నాతాను ప్రవక్త, దైవజనుడు, దేవుని రెక్కల చాటున నివసించగలిగిన దమ్మున్న సత్తా కలిగిన వాడు నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త బత్షెబతో అంటున్నాడు, రాజైన దావీదుతో ఇలా అడుగు. ఏమని అడగమంటున్నాడు? అదోనియా ఏలుచుండుట ఏమని ఆయనను అడుగు. నాతాను బత్షెబతో చెప్తూ ఉన్నాడు, నీవు దావీదు మహారాజును ఈ మాట అడుగు. నేను అలాగ బైబిల్ ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయములోనికి నన్ను తీసుకొచ్చి నాతో పదే మాట్లాడిన మాట అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను. ఇదే మాట పరిశుద్ధాత్ముడు నా చెవులలో గింగురు అనిపిస్తూ ఉన్నాడు, నా హృదయంలో రేకెత్తిస్తూ ఉన్నాడు. అయితే ఆ మాట పట్టుకుని ప్రార్థించాను, ప్రభువా ఈ మాట ద్వారా ఈ సెప్టెంబర్ మాసంలో 2వ పునరుత్థాన వేళలో నీ బిడ్డలతో ఏం మాట్లాడదలిచావు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు మాట్లాడిన మాట, జయరాజు, ఒక నాతాను ప్రవక్త బత్షెబాకి ఒక సూచన ఇస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. బత్షెబా, నువ్వు దావీదు మహారాజుని క్వశ్చన్ వేయాలి. ఏమని దైవజనుడా అని అడిగింది బత్షెబా. ఏమని వేస్తావంటే అదోనా ఏలుచుండుట ఏమని నువ్వు అడగాలి. ఈ క్వశ్చన్ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆత్మ సత్యముగా అర్థమయ్యేటట్లుగా ప్రభు ఈ పూట నీతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అదోనియా ఎవరు అంటే తనకు తానుగా నేను రాజునని చెప్పుకుంటున్న వ్యక్తి. ఇది దావీదు మహారాజు ఏలుబడిలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే బత్షెబాతో దావీదు ఒక ప్రమాణం చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి చరిత్రని. బత్షెబా ఎవరు? దావీదు భార్య. బత్షెబాతో దావీదు మహారాజు ఒక ప్రమాణము చేశాడు. బత్షెబా, నీ కుమారుడైన సొలొమోను నా తదునంతరం నేను రాజుగా నియమించబోతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బత్షెబా,
నీ కుమారుడైన నా కుమారుడైన సొలొమోను నా తదునంతరము రాజుగా నియమించబడబోతున్నాడు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చిత్తము అని చెప్పాడు. అందరి ముందు మాట్లాడాడు బత్షెబతో దావీదు మహారాజు. అయితే ఈడున్నాడు కదా, అదోనియా ఉన్నాడు కదా, సొలొమోను కంటే ముందే సొలొమోను ఎక్కడ రాజ్య పరిపాలన చేస్తాడో, సొలొమోను ఎక్కడ సింహాసనం మీద కూర్చుంటాడో, సొలొమోను ఎక్కడ సింహాసనం మీద కూర్చొని దేవునికి ఇష్టమైన ప్రజలను పరిపాలిస్తాడోనని ఈ పనికి మాలిన వాడు ఈ అదోనియా తనకు తానే రాజునని ఇజ్రాయేలు జనాంగమునకు డప్పుకు కొడుతున్న తరుణం అది. నేను రాజుని, నన్ను యెహోవా రాజుగా నియమించాడు, నాకు కలలో కనపడి చెప్పాడు, నన్ను దర్శించాడని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఎక్కడ దేవుని చిత్తము జరుగుతుందోనని, ఎక్కడ దేవుని నిర్ణయము నెరవేర్చబడుతుందోనని, ఎక్కడ దావీదు మహారాజు సొలొమోనుని రాజుగా ప్రకటిస్తాడని ఈ పనికి మాలిన అదోనియా తప్పుడు ప్రసంగాలు చెప్తూ తప్పుడు కూతలు కూసి నేనే రాజునని బహిర్గతముగా మాట్లాడుతూ పండగ చేసుకుంటున్న తరుణం అది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో ఒకసారి మీరు గమనిస్తే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములు గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తటానికి 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. నా వైపు చూడండి ప్రియ దైవజనమ, ఈ పనికి మాలిన అదోనియా ఏం చేస్తున్నాడంటే రథాలు గుర్రాలు పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టిక పాటలతో గెంతులతో ఇదిగో భోజన సదుపాయాలు ఏట పోతలను కోసి జనమందరికి భోజనాలు పెడుతూ అతనికి జై జైలు కొట్టడానికి ఒక 50 మందిని నియమించుకొని తన రథముల కంటే ముందుగా పరిగెత్తమని ప్రకటించి ఊరు మొత్తం గగ్గోలు పెడుతున్నాడు. నేనే రాజునని ఒక తప్పుడు ప్రసంగాన్ని ఒక ప్రజల హృదయములోనికి తీసుకువెళ్తున్నాడు. వాస్తవానికి రాజును చేస్తానన్న మాట ఎవరు చెప్పారు? దావీదు మహారాజు. అదోనియాని రాజు చేస్తానన్నాడా? ఏంటిది సొలొమోను రాజు చేస్తానన్నాడా? సొలొమోన్ యాక్చువల్గా ఆ యొక్క దావీదు మహారాజు సొలొమోన్ని రాజును చేస్తానన్నాడు. నా తదునంతరము బత్షెబ సొలొమోనే రాజు అని ప్రకటించాడు. ఈ పనికి మాలలో ఎక్కడ సొలొమోన్ రాజు అయిపోతాడోనని, ఎక్కడ రాజ్య పరిపాలన చేస్తాడని, ఎక్కడ రాజ గ్రంథమును చేతపడతాడని, ఎక్కడ దేవుని విన్నపములను దేవుడు మెప్పులను పొందుతాడని, వీడే కల వచ్చింది, దర్శనం వచ్చింది, పనికి మాల తోటకూర గోంగూర వచ్చిందని అదిగో వాడి వెనకాల పనికి మాలని జనాంగముని ఏర్పాటు చేసుకొని మేకపోతులు యాటపోతులను ఎడ్లను కోసి బలించి జనమునకు ఆర్భాటముగా విందును ప్రకటించి ఎగురుతూ ఉన్నాడు. నేను రాజుని. మీరు అదే గమనించారు. మొదటి రాజుల 1వ అధ్యాయం 5వ వచనములో నేనే రాజునని చెప్తున్నాడా? పనికి మాలాడు చెప్తున్నాడు. నేను రాజుని. దావీదు గారు సొలొమోను నా తదునంతరం రాజు అవుతాడని ప్రకటించాడు. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. బత్షెబతో దావీదు ప్రమాణం చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే బత్షెబ నీ కుమారుడు నా కుమారుడైన సొలొమోను రాజు అన్నాడు. ఇంతలో అదోనియా లెగిచాడు. నా జీవితాల్లో కూడా దేవుని చిత్తం ఒకటైతే అదోనియాలు లెగటం చాలా మంచిది అని వాక్య సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఇదిగో నీ ప్రణాళిక దేవుని దృష్టిలో ఒకటిగా ఉన్నది. నా జీవితాల్లో ఎందరో జీవితాల్లో అదోనియాలు లెగిచారు. ఇప్పటికే అర్థమవుతుందని వారు ప్రభువుకు స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తము నీ మీద ఒకగా ఉంది, దేవుని చిత్తము నా మీద ఒకటిగా ఉంది. కానీ నిజం ఒకటైతే అబద్ధం ఇంకొకటిగా పులకరించిపోతుంది, పులిపెక్కిపోతుంది అబద్ధం. నిజమేంటి? సొలొమోన్ని రాజును చేస్తానన్నమాట నిజం. సొలొమోన్ని రాజును చేస్తానని ప్రమాణము చేసిన మాట నిజం. అబద్ధం ఏంటి? ఈ యొక్క అదోనియా నేను రాజునని సమాచారాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో, ఆత్మీయుల జీవితాల్లో అదోనియాలు ఉండకపోరు. దేవుని కార్యము ఒకటి, దేవుని ప్రణాళిక ఒకటి, దేవుని ప్లానింగ్ ఒకటి, దేవుని చిత్తం ఒకటి. నీ తరపున దేవుని యొక్క
మహిదైశ్వర్యమే ఒక రకంగా ఉంటే అధోనియాలు ఇంకొక రకంగా, ఎక్కడ దేవుని చిత్తము జరిగిపోతుందోనని, ఎక్కడ దేవుని నిర్ణయం నీ పట్ల జరిగిపోతుందోనని, ఎక్కడ నువ్వు సింహాసనం ఎక్కేస్తావోనని, ఎక్కడ రాజ గ్రంథమును పట్టుకుంటావోనని, ఎక్కడ దేవుని ఇష్టాన్ని జరిగించేస్తావోనని, ఎక్కడ దేవుని ప్రజలను నీవు పరిపాలిస్తావోనని అధోనియాలు ఆ చిత్తము కంటే ముందుగా లెగిసిపోయారు. వాస్తవము కాదా ఈ మాట? దేవుని పని అక్కడ జరగదు. వాస్తవం కాదండి ఈ మాట. నీ పట్ల దేవుని చిత్తం జరగకుండా ఎవడు లెగిసాడు ఫాస్ట్గా? అధోనియా. అనండు గట్టిగా మాట. అధోనియాలు లెగిచారు. సొలొమోను పట్ల కూడా దేవుని చిత్తాన్ని జరగనివ్వకుండా సొలొమోను కంటే ముందుగా అధోనియా లెగిచి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. ఒకటి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తేవాలని ఒక మంచి మాట నీ హృదయములో రాసుకోండి. బుక్కుల్లో కంటే నీ హృదయములో రాసుకోండి. దేవుని చిత్తము నీ పట్ల ఒకగా ఉంది. దేవుని ప్రణాళిక నీ పట్ల ఒకగా ఉంది. దేవుని ఏర్పాటు నీ పట్ల ఒకగా ఉంది. దేవుడేమో నిన్ను సింహాసనం ఎక్కిస్తానన్నాడు. దేవుడేమో నిన్ను గద్దె మీద ఉంచుతానన్నాడు. దేవుడేమో నీ పీఠమును ఎత్తు చేస్తానన్నాడు. దేవుడేమో నీ బంధువుల కంటే నిన్ను తలగా ఉంచుతానన్నాడు. దేవుడేమో నిన్ను అప్పిచ్చేదానిగా ఉంచుతానన్నాడు. దేవుడేమో నిన్ను సమృద్ధితో నింపుతానన్నాడు. దేవుడేమో నీ పిల్లలకి మంచి పరిచర్యను ఇస్తానన్నాడు. దేవుడేమో మంచి అభిషేకాన్ని రిలీజ్ చేస్తానన్నాడు. దేవుడేమో నిన్ను మోషేలాగా మారుస్తానన్నాడు. దేవుడేమో రకరకాల మాటలు ఇస్తే ఆ మాటల కంటే ముందుగా ఎవడు లెగిచాడు నీ జీవితంలో? అధోనియాలు లెగిచారు. అధోనియాలు లెగిచారు. అప్పుడు 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 ఒక మాట నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తాన్ని జరగనివ్వకుండా ఒకటి కాదు వందల సంఖ్యలో అధోనియాలు నీ జీవితములు చెలరేగిన ఆయన చిత్తమును బ్రేక్ చేయటం అసాధారణమైన విషయం. అది ఆయన చిత్తమును ఆపటం ఎవడి తరము కాదు, ఎవడి తరము కాదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అధోనియాలు తాత్కాలికమే, గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా. అధోనియాలు తాత్కాలికమే. దేవుని చిత్తమే అంతిమ విజయముగా ప్రకటించబడుతుంది. దేవుని చిత్తమే అంతిమ విజయాలుగా ప్రకటించబడుతుంది. ఈ అధోనియాలు తాత్కాలికమైన వారు, కానీ నీ జీవితంలో దేవుని చిత్తమే అంతిమ విజయాన్ని పొందబోతుంది. భయపడక ధైర్యముగా నిలబడు. నీ జీవితంలో చెలరేగిన అధోనియా వాడు సగములో ఆగిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఊరు కంటే ముందలుగా లెగిసిన అధోనియాలు ఆపైపోతున్నాడు దేవుడు. నువ్వు భయపడటానికి వీల్లేదు, నువ్వు జంకటానికి వీల్లేదు, నువ్వు పొరపాటు పడటానికి వీల్లేదు. ఎందుకంటే అధోనియాల విజయము తాత్కాలికమైనది. దేవుని చిత్తము ద్వారా ఏలుబడి చేస్తున్న మన విజయము ఇది పర్మనెంట్ విజయం అని నేను మీకు లెక్క చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది పర్మనెంట్ విజయముగా గుర్తిస్తూ ఉన్నాం. దుష్టునికి, శత్రువునికి తాత్కాలిక విజయం నీ జీవితంలో, వాడు పరిపూర్ణమైన విజయం నీ మీద నా మీద పొందలేడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిందాక ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మాటలు పుస్తకములో రాసుకొనుట కంటే హృదయములో ఒక పచ్చ పొట్టును ముద్రించట శ్రేష్టం. ఈ మాట నువ్వెక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అధోనియాలు లెగిచారు. ఎస్, లెగనివ్వండి, తప్పు లేదు. కానీ వాడి విజయం తాత్కాలికం. అది నీకు ప్రభు గుర్తు చేయమని నాతో మాట్లాడాడు. వాడి విజయం తాత్కాలికం, వాడి పొగరు తాత్కాలికం, వాడి ఎగసకాలు తాత్కాలికం, వాడు పొగరపోతుతనాలు తాత్కాలికం, వాడి ఎకిలి నవ్వులు తాత్కాలికం. ఇదిగో పర్మనెంట్ చెప్పనా, పర్మనెంట్ ఏంటో చెప్పనా, పరిపూర్ణమైన విజయం ఏంటో చెప్పనా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పట్ల ఏ చిత్తమైతే గీశాడు అదే అంతిమ విజయం. అన్య భాషలో మాట్లాడుతూ ప్రభును స్తుతించండి. నోరు తెరిచి స్తుతి గణమహిమలు చెప్తూ అంతిమ విజయం ఏంటంటే నీ మీద దేవుని ప్రణాళిక, నీ మీద దేవుని ఆశ, నీ మీద దేవుని ఉద్దేశం. అదే నీ నా అంతిమ విజయాలు. రగడలరబా షదలలరబా గటతల గజలరలబా తీరలలబా షలరబలబా.
దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన అంతిమ విజయం దేవుడు పలికిన మాట. దట్స్ ఆల్. అంతే. ఈ అధోనియాలందరూ కూడా పర్మనెంట్ డ్యూటీలు కాదు వాళ్ళవే. వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు ఈ పూట. దేవునికి స్తోత్రం. అధోని అనగా దేవుని చిత్తము కంటే ముందు లెగిచిన వాడు అధోనియా. మీరు గమనిస్తున్నారా? చాలా మంది క్వశ్చన్ అడుగుంటారు కదా, ప్రభువా నువ్వు చెప్పిన దర్శనం ఒకటి, నువ్వు చెప్పిన మాట ఒకటి, జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి. ఎంతమంది ప్రార్థనలు చేసి ఉండరు? ఎంతమంది మీ జీవితంలో ఒక గందరగోళం క్వశ్చన్ ప్రభుని వేస్తూ ఉంటారు. దైవజను నన్ను కూడా చాలా మంది, వందల మంది నన్ను అడిగారు. ఫోన్లలో కావచ్చు, కలిసి కావచ్చు, ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కావచ్చు. బ్రదర్, దేవుని యొక్క ఉద్దేశము కానీ, దేవుని యొక్క సంకల్పము కానీ, దేవుని యొక్క వాగ్దానము కానీ ఒక రకంగా ఉంది. దేవుడు నన్ను మిద్దె మీద, గద్దె మీద, దేవుడు నా పీఠమును ఎత్తుతానంటే, కానీ ఈ దరిద్రం ఏంటి బ్రదర్, దేవుని మాట కంటే ముందుగా వచ్చేసింది అని చాలామంది నన్ను అడిగారు. ఈ రోజున వాళ్ళందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను. అధోనియాలు లెగిచారు నీ పట్ల. దేవుని చిత్తము జరగనివ్వరు వాళ్ళు. దేవుని ప్రణాళికను జరగనివ్వరు. ఎందుకంటే దేవుని చిత్తము కంటే ముందుగా పరిగెత్తేవాడు పేరేంటి? అధోనియా. అది దరిద్రము కావచ్చు, అది రోగము కావచ్చు, అది అప్పు కావచ్చు, అన్నిటికీ అన్నీ కలిపి నేను చెప్పలేనుగా, అన్నిటికీ ఒకే పేరు అధోనియా. వాడు దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క సకలమైనటువంటి నీ పట్ల దేవుడు ఉద్దేశించి మాట్లాడినది ఏది కూడా వాడు జరగనివ్వడు. వాడు లెగిసిపోతా ఉంటాడు. లెగిసింది హడావుడి అన్నట్లుగా టకటక బట్టలు వేసుకొని, ముఖం సగం కడిగి సగం కడక్క, టిఫిన్ సగం తిని సగం తినక, ఒక చెయ్యి షర్టు వేసి ఒక చెయ్యి వదిలేసి వాడు పరిగెడుతున్నాడు. ఎందుకంటే ఈ సొలొమోను సింహాసనం మీద కూర్చోకూడదు, ఈ చిత్తము జరగటానికి వీల్లేదని అధోనియా లెగిచి భోజనాలు పెడుతున్నాడంట. మొదటి రాజుల కింద 1:5 చూశారు మీరు. భోజనాలు, విందులు పెడుతున్నాడంట ఆర్భాటంగా. ఒక 50 మందిని ఆయన కంటే ముందుగా పరిగెత్తే వాళ్ళని ఉంటారుగా, పనికి మాల డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు ఉంటారుగా, ఆయన పెట్టుకున్నాడట. పెట్టుకొని అధోనియాయే రాజు, అధోనియాయే రాజు, అధోనియాయే రాజు వాళ్ళందరికీ చెప్తున్నారు. పత్రాలు జారీ చేసుకున్నారు. ఇష్టానుసారంగా చేస్తున్నాడు అధోనియా. ఎంతమంది జీవితంలో అధోనియాలు ఉన్నారు? మీ చేయి చూపించగలరా? దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులకు లేరట్టింది. దేవునికి మహిమ. ఎట్లా లేరో చెప్పు బుల్లే నాకు, తర్వాత నేను కలుస్తాను నిన్ను. వాక్యమైన పిమ్మట డిబేట్ పెట్టుకుందాం. నాకైతే ఉన్నాడు అధోనియా. దేవుడు నాకు ఒకటి చెప్తే జరగనివాడు. వాడు వెంటనే లెగిసిపోతాడు. జయరాజు నేను ఒకటి చేస్తానంటాడు దేవుడు. దేవుడు చెప్పిన తర్వాత ఒక వికృతమైన, విచిత్రమైన పనులు జరుగుతూ ఉంటాయి నా జీవితంలో. నా జీవితంలో కాదు, మీ అందరి జీవితంలో అలానే జరుగుతున్నాయి. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒకటి మాట్లాడతాడు, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఇంకోటి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇంటికి మెట్లు దిగి ఇంటికి వెళ్ళే లోపే అక్కడ ఏం జరుగుతుందంటే అధోనియా లెగిసిపోతాడు. అట్లనే సొలొమోను జీవితంలో అధోనియా లెగిచాడు. అధోనియా లెగిచాడు. ఒక 4 విషయాలు చెప్తాను ఈ పూట. 4 విషయాలు చెప్పి చాలా జాగ్రత్తగా వినడం ముగిస్తాను. ఎందుకు అధోనియా ఏలుబడి చేస్తున్నాడు? అధోనియా ఏలుబడి చేస్తే ఏం జరుగుతుంది? ఒక 4 విషయాలు చెప్తా. అసలు ఎందుకు నా జీవితాల్లో అధోనియా గాడు ఏలుబడి చేస్తున్నాడు? వాడు ఏలుబడి చేస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కగా కూర్చుని వాక్యం వినండి. 4 విషయాలు పట్టుకుని వెళ్ళండి. మీ మూటలో గట్టిగా కట్టి వెళ్ళిపోకుండా గట్టిగా కట్టుకొని ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళాలి. మీ మనసులకు ప్రభువు ఊరటనిచ్చునుగాక. మీ క్వశ్చన్కు ఒకటే సమాధానం చెప్తా ఈ పూట నేను. మీ క్వశ్చన్, మీరు దేవుణ్ణి పదే క్వశ్చన్ వేస్తున్నారట. నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరట్లేదు బ్రదర్. దేవుడిచ్చిన వాగ్దానం కంటే దరిద్రం వెంటాడుతుంది. దేవుడేమో సమృద్ధిని ఇస్తానన్నాడు, కానీ సమృద్ధి మాత్రం నాకు లేదు. దానికంటే ముందు ఒక తల్లి నాతో అంటుంది, దానికంటే ముందు పరిగెత్తుకుంటా దరిద్రం వచ్చింది నాన్న అని చెప్పింది. ఆ తల్లి కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆమెకు కూడా ఒక మాట చెప్తున్నాను నేను. తల్లి వాడు అధోనియా. అధోనియాలు ఉండటం ద్వారా ఏం జరిగిద్ది అసలు మన జీవితంలో? వాడు ఉండటం మంచిదా కాదా?
అనే విషయాలు ఒక 4 విషయాలు చెప్తాను నేను. మొదటి విషయం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, దాంట్లో నుంచి మనం అసలు బయటికి రాము ఈ పూట. 11, 12, 13 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు ఉమ్. నాతాను ఉమ్. సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, ఉమ్. హగ్గీతు కుమారుడైన అదోనియా ఉమ్. ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? వినపడలేదా? అయితే అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. దావీదుకు తెలియదు బత్షెబా. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, రాజైన దావీదు వద్దకు వెళ్ళి, నా ఏలినవాడా రాజా రాజా అగస్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిస్తావు కదా రాజా. అదోనియా ఏలుచుండుట ఏమని అడగమని చెప్పాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు అదోనియా ఏలుబడి చేస్తున్నాడు? అదోనియా ఏలుబడి చేయటం ద్వారా ఏం జరుగుతుంది? అయితే ఈ నాతాను ప్రవక్త ఉన్నాడు కదా, ఈ నాతాను ప్రవక్త ఒకానొక నాడున బత్షెబా దగ్గరికి వెళ్ళి, బత్షెబా ఇదిగో అదోనియా నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. ఆ సంగతి నీకు వినపడలేదా? ఇప్పుడు నీకు మంచి ఆలోచన చెప్తాను. దావీదు వద్దకు వెళ్ళు, దావీదు రాజు వద్దకు వెళ్ళి, రాజా నీ సేవకురాలనైన నాతో ఒకానొక సమయంలో నీ తరువాత రాజుగా సొలొమోనుని ప్రకటిస్తానని నాకు ప్రమాణం చేశావు. మరి ఈ అదోనా ఎందుకు ఏలుబడి చేస్తున్నాడని ఒక క్వశ్చన్ వేయమని చెప్పాడు నాతాను బత్షెబాతో. దీంట్లో నుంచి ఏం నేర్పిస్తుంది ఈ యొక్క అంశము ద్వారా, ఈ వచనము ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలంటే, నాతాను బత్షెబాతో అన్నాడు, నీవు ప్రశ్నించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ప్రశ్నించాలి. ఎవరిని ప్రశ్నించాలి? దావీదు మహారాజును. ఎందుకు ప్రశ్నించాలి? ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి నువ్వు ప్రశ్నించు. నీ కొడుకును రాజును చేస్తానన్నాడు కదా, దావీదు మహారాజు నీ కొడుకును రాజును చేస్తానన్నాడు కదా. ఇప్పుడు ఎవడో రోడ్డును పోయే ముక్కు తెలియనాడు, నేను రాజునని చలామణి అవుతున్నాడు. నువ్వు వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని దీనంగా అడుగు, రాజా నీ సేవకురాలనైన నాతో పలానా నెల, పలానా సంవత్సరం, పలానా తారీఖు, పలానా ఘడియలో నువ్వు ఈ మాట ఇచ్చావు, అది నీకు గుర్తుందా? మరి వీడెందుకు ఏలుబడి చేస్తున్నాడని ఆయన నువ్వు అడగమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అదోనియా ఉండటము ద్వారా దేవునిని అడగగలిగిన కృప మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏసీలు వేసుకొని ఫ్యాన్లు 3-4 పెట్టుకొని పడుకుంటారు. అదోనియాలు రాలేదనుకో చక్కగా కాళ్ళ సారో, తలకాయ మాసాలో, లేదంటే గిరిపురం మాసం తిని బాగా ఏం చేస్తారు, ఇక పడుకుంటారు. ఈ అదోనియా లేకపోతే ప్రార్థనలు చెయ్యరు, ప్రార్థనలకు రారు. దేవునికి మహిమ. అందుకే నేను అంటాను, అదోనియా అందరి జీవితంలో ఉండటం మంచిదే అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకు మంచిదంటామంటే, బత్షెబాతో అన్నాడు, నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు అడుగు అన్నాడు. ఈ బత్షెబా మౌనంగా ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు అని ప్రార్థన చేయట్లేదు. రాజు వద్దకి వెళ్ళటం మానేసింది. ఆయన సముఖం ముందు నిలబడి అడగటం, వేడుకోవటం అన్నీ మానేసింది. ఎందుకంటే తన కుమారుని రాజును చేస్తానన్నాడుగా, వాగ్దానం ఇచ్చాడుగా, అభిషేకం ఇస్తానన్నాడుగా, పట్టాభిషేకం చేస్తానన్నాడుగా, ఇంకెంటిలే చేస్తాడులే. ఆయన మాట తప్పనివాడు, ఆయన మడిమ తిప్పనివాడు, ఆయన సార్వభౌముడు, ఆయన అధికారి అని చెప్పి చక్కగా శుభ్రంగా పడుకుంటావని దేవుడే నీ జీవితంలో ఈ అదోనాయిని కల్పించాడు అని నేనైతే భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ బత్షెబా వేడు కొనటానికి దావీదు వద్దకు వెళ్ళింది. ఏం నేర్పిస్తుంది వాక్యం? ప్రభువుని వేడు కొనటానికి ఈ యొక్క అదోనై ఒక పాత్రగా, ఒక సాధనముగా మనకు ఉపయోగపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం ప్లస్ పాయింట్గా చేసి మాట్లాడుకోవాలి ఈ పగటి పూట. ఎందుకు ఈ శ్రమలో, ఎందుకు ఈ దరిద్రం? వాగ్దానము కంటే ముందుగా, ఇదిగో ప్రవచనము కంటే ముందుగా, దర్శనం కంటే ముందుగా ఈ అదోనాలేంటి బాబోయ్, నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఎన్నిసార్లు ఈ అదోనా గురించి దేవుని దగ్గర ఏడ్చిన రాత్రులున్నాయి, ఉపవాసమున్న రాత్రులున్నాయి, చేతులెత్తిన రాత్రులున్నాయి. అందుకే ప్రభువు దీనిని
వాక్యాన్ని ప్రవేశపెట్టాడు. నువ్వు దేవునితో మాట్లాడాలని, నీవు దేవుని సముఖములో కనపడాలని, నీవు దేవుని సముఖములో మోకరించాలని, నీవు దేవుని సముఖములో చేతులెత్తాలని, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలని ఈ అధోయినాలు నీ జీవితంలో సొరపడ్డారు. ఇది ఒకానొక విషయముగా మాట్లాడాలండి. ఇది చాలా మంచిది. వాడు వచ్చి మనకి మంచి చేశాడు, దేవునికి స్తోత్రం. పక్కన వాడికి మీ చెయ్యినిచ్చి వాడు వచ్చి మంచి జరిగింది అని చెప్పండి. ఆడు వచ్చి మంచి జరిగింది, సత్తన్నావు కదా. లేకపోతే ప్రార్థన చెయ్యవు తల్లి, నువ్వు ప్రార్థన చెయ్యవు, అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చెయ్యవు, నువ్వు చర్చికి కూడా సరిగ్గా రావు. అధోనా రాపోతే, ఆ శ్రమ రాకపోతే దేవుని దర్శనం కంటే ముందు వాడు పరిగెడుతున్నాడు. దేవుడు నాకు చూపించే దర్శనం అది. జయరాజు, నీవు నోరు తెరిచి మాట్లాడిన నా యొక్క ఆ విన్నపాన్ని, నా యొక్క ప్రణాళికను నువ్వు ఎవరికైతే చెప్తున్నావో, చెప్పేసిన తర్వాత నీకంటే ముందుగా, నా మాట కంటే ముందుగా, నా దర్శనం కంటే ముందుగా, నా ప్రవచనం కంటే ముందుగా వీడు లెగిసిపోయాడు. ఎవడాడు? అధోనియా లెగిసిపోయాడు. వాడు లెగటం ద్వారే కదా నువ్వు ఏడుస్తున్నావు. జరిగించయ్యా, 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 చెయ్యయ్యా, చెయ్యయ్యా. లేకపోతే నువ్వు చొప్పున దాన్ని దేవుని వద్దకు వెళ్ళవు. నువ్వు దేవుడు ఒకటి ఆలోచిస్తున్నాడు, నిన్ను హింసించాలని, నిన్ను క్రూరముగా బాధలు పెట్టాలని కాదు. నీ ముఖాన్ని ప్రతిరోజు ప్రభు చూడాలని ఆశపడ్డాడు. నువ్వు చేతులెత్తితే ప్రభు ఆ యొక్క నైవేద్యమును అందుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. సార్వభౌముడు అన్ని రకాలుగా. లేకపోతే వండుకున్న కొండలన్నీ ఖాళీ అయిపోయాయి. అధోనియా రాకపోతే నువ్వు ఉపవాసాలు ఉండటానికి కారణం ఎవరు చెప్పండి? అధోనియా. నువ్వు ఏడవటానికి కారణం ఎవరో చెప్పండి? అధోనియా. నువ్వు మందిరానికి రావటానికి కారణం ఎవరో చెప్పండి? అధోనియా. నువ్వు మోకరించడానికి కారణం ఎవరో చెప్పండి? అధోనియా. నువ్వు ఇంట్లో 7 శుక్రవారాలు, 7 ఆదివారాలు, 7 సోమవారాలు ప్రార్థన పెట్టించుకోవడానికి కారణం ఎవరో చెప్పండి? అధోనియా. ఆడే లేకపోతే దేవుని వద్ద నీ పేరు లేదు, దేవుని వద్ద నీ ముఖం లేదు, దేవుని వద్ద నువ్వు చేతులు లేవు, దేవుని వద్ద రిజిస్ట్రేషన్ అయిన పేరు కొట్టివేయబడుతుంది. అందుకే దేవుడు ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి గడియ నిన్ను చూడటానికి వాడిని ప్రవేశపెట్టాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ అధోనియా విజయం తాత్కాలికమని, దేవుని చిత్తమే అంతిమ విజయం అన్న మాట మీరు మర్చిపోవద్దు. ఎంతమంది అధోనియాలు నీ జీవితంలో లెగిచినా పర్లేదు, ఎందుకంటే నీవు మొర్ర పెట్టగలిగిన దానివయ్యా. నువ్వు దేవునికి సమీపమవుతున్నావు. గుర్తుపెట్టుకో, ఏడవటము ద్వారా, ఉపవాసం ఉండటము ద్వారా, మోకరించటము ద్వారా దేవుడు హక్ చేసుకున్నాడు. ఇప్పుడు నీవు దేవునికి సమీపంగా వచ్చావు. అది గమనించు ఈ పగటి పూట. హల్లెలూయా. అధోనియా ద్వారా మంచి జరుగుతుందన్న వారు దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాడి ద్వారా చాలా మంచి జరుగుతుంది క్రైస్తవ్యానికి. దేవునికి దగ్గరగా చేరుస్తున్నాడు వీడు అధోనియా. వాడికి తెలియకుండానే దేవుని వద్దకు వెళ్ళటానికి, అదిగో రాజు సముఖము వెళ్ళటానికి, రాజు పాదముల మీద పడటానికి, ఉపవాసములను కేటాయించుకోవడానికి, ఆయన కరుణ పొందటానికి చూస్తున్నారు ప్రజలు. నేను అనుకున్నాను, వాక్యం చెప్తున్నాకు దేవుడు వాక్యం మాట్లాడే అధోనియా థ్యాంక్స్ అని చెప్పాను. నువ్వు కూడా చెప్పుకొని మనసులో వాడికి, చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే ముద్దు నిద్ర, తిండి, నేను బక్కగా ఎందుకు ఉండేవాడినాడు, లేకపోతే ఇంత ఉబ్బిపోయేవాడిని, కుండ ఇంత ముందుకు వచ్చేది, ఇక్కడ తగిలేదు నా కుండ. ఏమనుకున్నారు బాబు? వాడొచ్చి మంచి పని చేశాడు, వాడు మీకు కనపడలే, నాకు కనపడ్డాడు, వాడికి థ్యాంక్స్ చెప్పాను, హట్ చేసుకున్నాను, సంఘం తరపున పెద్ద బుకే ఇచ్చాను, వచ్చాను అని సన్మానించి దేవునికి చేతులెత్తి ప్రైజ్ అలాడు చెప్పండి. వాడు రావటం మంచిదా కాదా? మంచిదే. నీకు దేవునికి సత్సంబంధం దగ్గరైపోయింది. ఆయన అనుకున్న దర్శనం జరిగిపోయింది. నువ్వు ఎలా ఆయన దగ్గరికి రావాలని ఆయన ఒక మంచి ప్లానే గీశాడు పరిశుద్ధాత్ముడు. ఏదైనప్పటికీ కూడానండి, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు ఒక ఎత్తైతే, ఆ ఏడుపు ద్వారా నువ్వు ప్రభు పాదాల దగ్గర కొట్టుకొచ్చేసా. నీ ఏడుపే ఒక సముద్రముగా మారిపోయి, నీ ఏడుపే ఒక నదీ ప్రవాహముగా మారిపోయి, దేవుని పాదాల దగ్గరకు కొట్టింది ఆ యొక్క సముద్రము. ఆ ఏడుపు నీ నదులుగా మారిపోయింది. ఆ నది దేవుని వద్దకు తీసుకువెళ్ళింది. జ్ఞాపకం వచ్చేసుకోనండి.
దావీదు కూడా ఒకరొక రోజున పాపము చేసి భయంకరంగా ఏడుస్తూ పశ్చాత్తాపంతో పరుపు తేలిపోవటం దేవుడు చూశాడు. నిజముగా దేవుడు చూసేటట్లుగా చేసింది అదోనియా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనపై జాలి పడేటట్లుగా, దేవుడు మనపై చూచేటట్లుగా, దేవుడు మనల్ని ధైర్యపరిచేటట్లుగా, దేవుని సముఖం ముందుకు చేర్చేటట్లుగా చేసింది ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎవరుంటే చేస్తున్నామంటే ఈ అదోనియా ఉండటం ద్వారా అధిక ప్రార్థనలు చేయగలుగుతున్నాం, అధిక స్తోత్రములు చేయగలుగుతున్నాం, అధిక స్తుతులు చేయగలుగుతున్నాం. ఓ మొద్దుల్లారా, కొంతమంది ఎన్ని జరిగినా మొద్దు శుద్ధను వారు చేయరు. నేను వారి గురించి మాట్లాడట్లేదు. దేవుని దర్శనము వచ్చి 2 సంవత్సరాలైందని చెప్పి దేవుని వద్దకు మాటికి వెళుతున్నావంటే అర్థమేంటో తెలుసా? దేవునికి నువ్వు దగ్గరగా మారిపోయావు. ఈ అదోనియా ఉండటం కొంతమందికి మంచిది, కొంతమందిని అదోనియా సోమరిపోతుల్లాగా చేస్తున్నాడు. ఇంకేముంది అయిపోయింది. నేను ప్రార్థన చేయను. ఈ అదోనియా గాడు నా వెంటే పడుతున్నాడు, నా వెంటే వస్తున్నాడు, నేను నచ్చానంటే వాడికి. ఇంకేముంది, నేను ప్రార్థన చేయను, చర్చికి వెళ్ళను, ఆడి మొక్కం చూడండి, వాక్యం విన్నాన్ని బుక్కులు అన్ని జించేసి ఇంటి దగ్గర కూర్చొని పనులు చేసుకుంటా కూర్చున్న వాళ్ళకి నా వందనాలు. కొంతమందిని అదోనియా ముద్దులు శుద్ధల్ని పనికిమాలను చేస్తే కొంతమందిని దేవునికి దగ్గరగా చేశాడు. ప్రైజ్ అలా. వాడు అనుకోకుండానే మీ సంగతిని పక్కన పెడితే దేవుడు ఎరుగు, నా సంగతి మాత్రం నన్ను దేవుడు వద్దకు చేర్చింది అదోనియా. నన్ను దేవుని కౌగిట్లో పొదిగిట్లో పడేసింది అదోనియా. నన్ను దేవుని పాదముల వద్ద కన్నీరు కార్చుటకు కృప చూపించింది అదోనియా. వాడు లేకపోతే నేను దేవునికి దగ్గర అయ్యేవాడిని కాదు. నాకు మేలే జరిగింది వాడు ఉండటం ద్వారా. కొంతమందికి కీడు, కొంతమందికి శుద్ధలు, పప్పులు, వెధవలు, పనికిమాల వాళ్ళుగా తయారయ్యారు. కానీ దేవుని కృపను బట్టి నేనైతే ఆ గుంపులో లేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్గా ఈ అదోనియా ఉండటం ద్వారా మనకు జరిగిన మంచి ఏంటో తెలుసా? ప్రార్థన 10 రెట్లు పెరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎక్కువగా పెరిగిపోయింది. ఎప్పుడు ఏడవని నీవు ఏడ్చుకుంటా ప్రార్థన చేసే కృప ఈ అదోనియా గాడి ద్వారా వచ్చిందని నేను 100% నేను మాట్లాడుతున్నాను. ఇదివరకు నువ్వు ఏడ్చేదానివి కాదు. అందుకే కదా అప్పులన్నీ తీరిపోయి ఫ్యాన్ కింద, ఏసీ కింద కూర్చొని ఏడుపు వచ్చేది కాదు. ఎప్పుడైతే అదోనియా ఎంటర్ అయిపోయాడో ఏడుపు, ఆ ఏడుపు ద్వారా నువ్వు దేవునికి దగ్గరయ్యా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంగీకరిస్తున్న ఈ మాట సత్యమన్న వారు దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ఈ అదోనియా ద్వారా ఒక మంచి కార్యము మరి నాకైతే జరిగింది. మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ అధిక ప్రార్థనలు పెరిగిపోయాయి. ఊడుస్తున్నా ప్రార్థన చేస్తున్నావు. ఇదివరకు నువ్వు చేసేదానివి కాదు, ఇప్పుడు ఊడ్చిన ప్రార్థనే, బంగాళదుంపలు కోసిన ప్రార్థనే, మసాలాలు వేసిన ప్రార్థనే. బిర్యానీ చేసి బిర్యానీ ఆకు మర్చిపోతున్నావు కానీ ప్రార్థన మర్చిపోవట్లా. అంత సీనియారిటీలోకి తీసుకొచ్చింది అదోనియా. దేవునికి మహిమ. ఆ శ్రమే, ఆ ఇబ్బందే, ఆ రోగమే, ఆ కరువే, ఆ ఉపద్రవమే, ఆ నొప్పే, ఆ దిగచారుడు తనమే నిన్ను దేవునికి దగ్గరగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు నాతాను ప్రవక్త? బాత్షెబా, నీవు ఫ్యాన్ కింద కూర్చున్నావు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మాట తప్పని వాడు, మడిమ తిప్పని వాడని నువ్వు చక్కగా కూర్చున్నావు. ఎల్లవమ్మా బాబు, ఎల్లి రాజును వేడుకో అన్నాడు. వీడు రావటం ద్వారా మన సంఘము దేవునికి దగ్గరగా వెళుతుందన్న సత్యాన్ని నేను ఈ పగటి పూట గమనించాను. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో విషయంకి వస్తే వీడు ద్వారా ఏం జరుగుతుంది మనకంటే చూడండి. మొదటి రాసుల గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి మరొకసారి. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినపడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదు నాకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నేను అంటాను రెండవ మాటగా నేను అంటాను,
ఈ యొక్క అదోనియా రావటం ద్వారా ప్రార్థనలు పెరిగాయి, దేవునికి మనకి దగ్గర సంబంధము ఏర్పడి. రెండవదిగా నేను అంటాను, ఈ అదోనియా గాడు ఉండటం ద్వారా ఆత్మీయ జీవితంలో ఒక మంచి మేలుకొలుపు జరిగిందని నేను అంటాను. ఎందుకంటే బత్షెబా అదోనియా రాజుగా చలామణి అవుతున్నాడు. ఎవరు మేలుకున్నారు? ఫస్ట్ నాతాను ప్రవక్త. రెండవదిగా నాతాను ప్రవక్త ఎవరిని మేలుకొలుపుతున్నాడు? బత్షెబాని. వాడే రాకపోతే ఆత్మీయ జీవితంలో చురుకుతనం ఉండదు, వాడే రాకపోతే ఆధ్యాత్మిక జీవితం ముందుకు పరిగెత్తదు, వాడే లేకపోతే ఎక్కడ అట్టడుగు స్థానంలోనికి వెళ్ళిపోతావు. నిన్ను మేలుకొల్పేది అదోనియా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మేలుకొల్పబడుతున్నావు. నిద్రపోతున్న వారిని మేలుకొల్పింది అదోనియా. చేతగాని వారిని పని ఫాస్ట్గా మొదలు పెట్టడానికి శుభకరముగా సూచనకరముగా ఉన్నవాడు అదోనియా. నిజమా? మీకైతే నాకు తెలియదు, కానీ నా ఆత్మీయ జీవితం పరిపక్వతలోనికి రావటానికి 100కి 100 వాడి యొక్క హస్తం వాడి ప్లాన్ ఉందని నేనైతే అంటాను ప్రియదవచనం. ఎందుకంటే వాడే నాకు పోటీగా రాకపోతే నా ఆత్మీయ జీవితంలో ఒక వైభోగం వచ్చేది కాదని నేను అనుకుంటూ ఉన్నాను. మనకు పోటీ రాకపోతే మనము పందెంలో ఎవడు లేడుగా పరిగెత్తడం ఎందుకు? ఎవడు నాకు పోటీగా లేడుగా, నేను జాలీగా నడుచుకుంటూ వెళ్ళి ఆ జెండా పట్టుకొని ఆ ప్లేస్లో పాతుతాను, నా గిఫ్ట్ వస్తుంది అనుకుంటారు. నీతో పోటీగా ఒక 10 మంది ఉంటేనే, నీతో పోటీగా ఒక 20 మంది ఉంటేనే, నీతో పోటీగా వేరొక వ్యక్తి ఉంటేనే ఆత్మీయ జీవితంలో ఒక పుర్రి కొలపటం రేపబడుతుంది. ఆత్మీయ జీవితం పరిపక్వతలోనికి రావటానికి సిద్ధమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకే మహిమ చెబుతూ, ప్రభువుకే ఘనత చెబుతూ ఆత్మీయ జీవితములను మేలుకొలిపే అదోనియా. నిజముగా ఈ అదోనియా లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎప్పుడో మనం వెనకబడిపోయేటి వారం. పందెపు రంగములో అదర్ పర్సన్ ఉండటము ద్వారానే నీలో కసి రోషం పెరిగింది. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు పోటీగా ఎవడు రాకపోతే నువ్వు పరిగెత్తగలుగుతావా? నువ్వు జాలీగా చక్కగా తిని నిదానంగా నడుచుకుంటా పోతావు. నేను ఒక్కదాన్నేగా, నాకు పోటీ ఎవడు లేడని. ఎందుకు నీకు పోటీగా కొన్ని శక్తులు తిరగబడుతున్నాయో తెలుసా? ఎందుకు పోటీగా కొన్ని చాతబడి ప్రభావాలు తిరగబడుతున్నాయో తెలుసా? ఎందుకు నీకు విరోధముగా కొన్ని విద్యలు కొన్ని వాటివి ఎందుకు చెలరేగిపోతున్నాయో తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పటానికి ఈ నాతానుని మేలుకొల్పింది అదోనియా ప్రవచనం. ఈ నాతానుని మేలుకొల్పింది అదోనియా చెలరేగిపోవటం. నాతాను విన్నాడంట, దైవజనుడు విన్నాడంట. దైవజనుడికి ఆ చెలరేగిపోవటం వినకపోతే దైవజనుడు కూడా ఫ్యాన్ కింద కూర్చుంటాడు, వాక్యం ఏం చెప్పడం. దైవజనుడికి విరోధాలు ఎందుకు లెగుస్తున్నాయో చెప్పునా? దైవజనుడికి వేరే సంఘాల విరోధం ఎందుకు లెగుస్తున్నాయో చెప్పునా? దైవజనుడికి మతోన్మాదులు ఎందుకు తిరగబడుతున్నారు చెప్పునా? వారు అదోనియా రూపాల్లో ఉన్నారు. ఎందుకంటే దైవజనుడు కసి రోషము ఇంకా పరిచర్య చేయాలని, దేవుని కోసం చావాలని రోషము దైవజనుడు రావాలని దేవుడే అదోనియాలను ప్రవేశపెట్టాడు. దేవుడే అదోనియాలను చేతులున్నవారు రే పప్పు సుద్దలారా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి మహిమ చెప్తూ ఆడు లేకపోతే నువ్వు పరిగెత్తలేవు. ఆడు ఉండటం ద్వారానే పరిగెడుతున్నావు. నీకు పోటీ రాబట్టే ఇదిగో చూడండి, ఇక్కడ నాతాను మేలుకొల్పబడ్డాడు. అంటే ఒక విషయంలో చెప్తున్నాను, నాతానును మేలుకొల్పింది అదోనియా. నాతాను ప్రవక్తకు అల్లజడి సృష్టించింది అదోనియా. వినండి ప్రియ దైవజనమా, మేలుకొలుపుట అనండి గట్టికి మాటొకసారి. ఏంటి మేలుకొల్పటం అంటే? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారిని రెడ్ అలర్ట్ ఇచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రేకెత్తిస్తున్నాడు దేవుడు. ఆ గ్రీన్ సిగ్నల్ పేరేది? అదోనియా. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రీన్ సిగ్నల్ పేరే అదోనియా. వాడు గ్రీన్ సిగ్నల్ వేశాడు, మీరు ప్రార్థనలు చేయాలి. అర్ధరాత్రులు లెగుస్తున్నావంటే గ్రీన్ సిగ్నల్ అదోనియా లెగిచ్చాడు. నీ ఆత్మీయ జీవితం పరిపక్వతలోనికి వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగనగా. ఏదేమైనా వీడి ద్వారా దేవుడు మనకి మంచి చేస్తున్నాడు. ఇంకొకడు గుర్తుపెట్టుకోండి, బాధలు నీకు ఇబ్బందిగా ఉంటాయి, నొప్పి నీకు తెలుస్తూ ఉన్నది, కన్నీరు ఆగట్లేదు, ఇవన్నీ వాస్తవాలే. కానీ వాడికి తాత్కాలికమైన విజయం అన్నమాట నువ్వు మర్చిపోవద్దు. ఆడిది తాత్కాలికమైన విజయం, అదోనియాది పర్మనెంట్ విజయం, పరిపూర్ణమైన విజయం
సైన్యములకు అధిపతి దేవుని మాటే నీ జీవితంలో చిట్ట చివరికి నెరవేరిపోతే, చివరి గంటలు నువ్వు చచ్చిపోయి ముందైన దేవుడిచ్చిన మాట నెరవేర్చేస్తాడు నీకు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అధోనియాలు రానివ్వు, చాలా రేగిపోనివ్వు. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు దేవునికి చాలా దగ్గర అయిపోయావు. నీకు విషయం తెలుసా? ఇంతవరకు నీకు ఇంత ప్రార్థన ఉండేది కాదు, ఇంత ప్రేరేపణ ఉండేది కాదు, ఈ దర్శనాలు ఉండేవి కాదు, ఈ భాషలు ఉండేవి కాదు, ఈ ప్రార్థనకు ఉరికెత్తులాడే విధానం ఉండేది కాదు, మొద్దు దానిలాగా తయారయ్యే విధి వరకు. ఇప్పుడు ప్రార్థన లేకపోతే ఉండలేని పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకు రాకపోతే ఏదో లాగా ఉన్న పరిస్థితి. నువ్వు దేవునికి దగ్గర అయిపోయా. వీడు రావటము ద్వారా, ఇంకొకటి చెప్పిన, వీడు రావటము ద్వారా, అధోనియాలు లెగటము ద్వారా ఆత్మీయ జీవితంలో ఒక పురికొల్పే ఒక విధానాన్ని ప్రభు సృష్టించాడు నీలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాతానును మేలుకొల్పాడు. ఎవరో? అధోనియా. ఈ నాతానులు ఎవరిని మేలుకొల్పాడు? బత్షెబాని. నిన్ను మేలుకొల్పేది అధోనియా. నిన్ను మేలుకొల్పిన తదుపరి నీవు ప్రజలను మేలుకొల్పాలి. ప్రభు రాకడ రాబోతుంది, సిద్ధపడండి, సిద్ధ మనసును కలగండి, సిద్ధులలో నూనెను మీరు పోసుకొని రెడీగా నువ్వు ప్రజలను మేల్కొల్పాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మేలు కొలుపుతుంది ఎందుకో? ఓ పప్పు సుద్దా, నిన్ను మేలు కొలుపుతుంది ఎందుకంటే నీ ఒక్కదాని కొరకే కాదు. నిన్ను మేలు కొలుపుతుంది ఏంటంటే, చాలా మంది బత్షెబాలు ప్రపంచంలో ఉన్నారు. వారిని మేలు కొలపాలని దేవుడు నిన్ను ముందల మేలు కొలుపుతున్నాడు. నమ్మిన వారు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. వారిని మేలు కొలపాలని ముందు నిన్ను మేలు కొలుపుతున్నారు. నీ తండ్రిని మేల్కొల్పాలని ఓ కుమారుడా నిన్ను మేల్కొల్పాడు దేవుడు. నీ కుటుంబాన్ని సరైన దారిలో పెట్టాలని ఓ కూతుర్లారా, ఓ కొడుకులారా మిమ్మల్ని మేల్కొల్పాడు దేవుడు. మీ యొక్క తాత ముత్తాతల తరాలను, లేదంటే వంశపార్య పరిమగా ఉన్న వారిని మేల్కొల్పాలని తల్లులారా, తండ్రులారా మిమ్మల్ని దేవుడు మేల్కొల్పాడు. ఆయన ఊరకనే మేల్కొల్పట్లేదు. ఎందుకు దేవుడు నిన్ను మేలు కొలుపుతున్నాడంటే, ఈ అధోనియా ద్వారా దేవుడు ఎందుకు నిన్ను మేలు కొలుపుతున్నాడంటే, అనేక మందిని అనేక బత్షెబాలతో నీవు మాట్లాడటానికి దేవుడు మేలు కొలుపుతున్నాడు. ఒక మంచి మాట నేను మీకు చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు గమనిస్తే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినము నేనే నెరవేర్చెదనని చెప్పగా చేతులెత్తి ప్రభువుకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. దావీదు మహారాజు బత్షెబాతో అన్నాడు, ఈ రోజే నేను నెరవేర్చబోతున్నానా. అబ్బో, ఇది ఎంత గొప్ప మాటో ప్రియ దైవజనమా. ఏమండి, అధోనియాలని ఆపొద్దు, ఆటంకపరచొద్దు, రానివ్వండి. వాడు రాటము ద్వారా ఫైల్స్ త్వరగా కదలబోతున్నాయి. వాడు రాటము ద్వారా నిర్ణయించిన డేట్ కంటే ఒక 10 రోజుల ముందే నీ కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట, దావీదు మహారాజు బత్షెబాకి ఇస్తున్న మాట, ఓ బత్షెబా, నేను నిజంగానే చెప్పాను కదా, నేను మాట తప్పని వాడిని, మడిమ తిప్పని వాడిని, నేను రాజుగా దేవుడు నన్ను అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో ఇంకా గడువు ఉంది. సొలొమోనుని రాజు చేయటానికి ఇంకా 10 రోజులు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఈ రోజే రాజుగా నియమించబోతున్నాను. నీ వాగ్దానం నెరవేర్చబోతున్నాను. నీ వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాను. ఈ రోజే నెరవేరబోతున్నాను. ఈ రోజే నీ పనులు జరగబోతున్నాయి. ఈ రోజే నీ పనులు జరగబోతున్నాయి. ఈ రోజే దేవుడు నీ పనులను జరిగించబోతున్నాడు. స్వస్థత రావాల్సిన వాళ్ళు స్వస్థత పొందండి. విడుదల రావాల్సిన వాళ్ళు విడుదల పొందండి. ఈ రోజే, ఈ రోజే, ఈ రోజే. ఇప్పుడు చెప్పండి, వాడు రావటం మంచిదా కాదా? 10 రోజులు ఇంకా గడువు ఉంది దేవుడిచ్చిన మాటకి. ఈ రోజే చేసేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడికి మహిమ. మరొకసారి పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పు, వాడు రావటం మంచిదేనని. ఎవడు ఆడి పేరు? ఆడా చెప్పు, మంచిగా పలుకాడి పేరు. స్వప్న దాన్ని నాకు పక్కన సెకండ్ ఇచ్చి చెప్పండి, చక్కగా చెప్పండి. దేవుడికి మహిమ కలుగునగాక.
వాడు రావటం మంచిదా కాదా? మంచిదే, నాకైతే మంచిది, మీకేమో నాకు తెలియదు. కానీ అదోనియా గారు రావటం ద్వారా ఈ రాజు ఫైల్ కదిలిచ్చేసాడు. సొలొమోను ఫైల్ కదిలిపోయింది. అక్కడ అంటున్నాడు ఆయన, ఈ దినముని నెరవేర్చుదనని చెప్పగా ఈరోజే జరిగిస్తా. వాడు ఎంత వేషాలు ఇస్తున్నాడు, శ్రమలు ఎంతగా నీ మీదకి వచ్చేసి నువ్వేం ఏడ్చుకుంటా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇక లేదా? శివుడు 4 సార్లు ప్రభు మీద వేసి, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చవా, నువ్వు మాట ఇస్తే నువ్వు పండితురాలు, బైబిల్ పండితురాలు, ఎన్ని ప్రసంగాలు చెప్పావో దేవునికే నీవు. అందుకే దేవుడు నీ యొక్క సుప్పనాథ మూతిని చూడలేక ఈ రోజే జరిగిద్దని సుప్పనాథని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే పదే అడిగిందని అడిగినట్టే ఉన్నావు, రికార్డ్ సిస్టమ్ లాగా. అందుకే నీ ఫైల్ ముందర దేవుడు కదిలించబోతున్నాడు. పూట నీ ఫైల్ అడుగున పడిపోయిందేమో, ఇక 10 రోజులు ఉందిగా, నేను ఇచ్చిన గడువు ఇంకా ఉందిగా, లేదంటే పరీక్షిస్తున్నాడు. చాలా మందిని సంవత్సరాల తరబడి పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆ పరీక్షించే ఫైళ్ళన్నీ పైకి వచ్చేసి నీ దేవునికి స్తోత్రం, పైకి వచ్చేసి దేవుని చేతిలో ఫైల్ ఉంది. ఆ ఫైల్ మీద సంతకం పడబోతుంది. ఓ రాజముద్ర పడబోతుంది, సార్వభౌముడైన ముద్ర పడబోతుంది, సైన్యములకు అధిపతి యెహోవా అనే ముద్ర పడబోతుంది. నీ ఫైల్ జారీ అయింది, నీ ఫైల్ కదిలిపోయింది. అది ఏ ఫైల్ అయినా, నువ్వు దేవుని స్వస్థత కావాలనేవేమో ఆ ఫైల్ కదిలిపోయింది. నువ్వు దేవుని విడుదల కావాలని అడిగేమో ఫైల్ కదిలిపోయింది. ఆర్థికముగా నన్ను దీవించమని అడిగేమేమో ఫైల్ కదిలిపోయింది. కదిలి చాలా సెకండ్స్ అయిపోయింది. ఇప్పటికే ఇక వాక్య ముగింపులోనికి వచ్చేసాం. ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు. ఒక మంచి మాటను ప్రభు నీకు తెలియజేయబోతున్నాడు. నీ ఫైల్ కదిలింది, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఫైల్కి గ్రీన్ సిగ్నల్ ఎవరి ద్వారా వచ్చింది? వాడు రావటం మంచిదా కాదా? చాలా మంచిది. వాడు వచ్చి 10 రోజులకి ఇంకా టైం ఉంది, ఆ గడువుకి ఇంకా వాడు ముందే చేపించేశాడు. దేవునికి మహిమ. వాడు రావటము ద్వారా ప్రార్థనతో దేవునికి దగ్గరయ్యాం. వాడు రావటము ద్వారా మన కార్యం ఈ పూటే ప్రభు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు ప్రియ సహోదరి. అధోని అంటే నేను చెప్పలేదనుకుంటా. అధోని అంటే నీకు ఇష్టం వచ్చిన శ్రమ అక్కడ పెట్టుకో. నీవు ఏ శ్రమతో బాధపడుతున్నావో, ఏ దరిద్రముతో బాధపడుతున్నావో అన్ని పేర్లు చెప్పలేక వాడిని అధోనియా అని పిలుస్తున్నాను బైబిల్ ప్రకారం. అందరికీ ఒకే అధోనియా రాడుగా, రకరకాల అధోనియాలు వస్తాడు. ఇంటి పేర్లు మారుకుంటా వి అధోనియా, పి అధోనియా, ఎస్ అధోనియా, వై అధోనియా. మరి ఎంతమందికి ఎన్ని అధోనియాలో నాకు తెలియదు. కానీ రోగం అని అధోనియా ఉండొచ్చు, అప్పు అని అధోనియా ఉండొచ్చు, మానసిక రుగ్మత అని అధోనియా ఉండొచ్చు. వాడు ఎవడైనా సరే వాడి ఇంటి పేరు ఏదైనా సెంటెన్స్ అంతా ఒకటే. అందరికీ ఒకే అధోనియా ఏలుబడి చేస్తున్నాడు. వాడు ఉండటం ద్వారా స్వామి ఏం జరిగిందంటే ఆ ఫైల్ కదిలింది. దేవునికి స్తోత్రం. ఈ పూటే అంటున్నాడు దావీదు మహారాజు, ఈ పూటే నేను చేసేస్తానన్నాడు. ఈ పూటే సొలొమోను రాజుని అక్కడ మంత్రుల్ని పిలిపించి, సొలొమోను ఫైల్ ఎక్కడుంది అయ్యా? 20వ ఫైల్ సొలొమోన్ అన్నారు. ఆ 20వ ఫైల్ తీసి ఫస్ట్ పెట్టేసాయి. ఈ పూటే అతను రాజుని చేసి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కొన్ని నెరవేర్పులు చూడబోతున్నావు. దేవుడు చేసే నెరవేర్పులను చూడబోతున్నావు. ఈ పూట, ఈ పగటి పూట చెప్తున్నాను, దేవుడు కొన్ని ఫైల్ కదిలిస్తున్నాడు. చాలా మంది తల్లులు నాకు చెప్తారు, నా పనులు అవ్వట్లేదు, పనులు ఆగిపోతున్నాయి, సగములో నిలిచిపోయా. ఈ పూట నీ ఫైలు కదిలిందని ఆత్మ నేత్రములతో చూసి మాట్లాడుతున్నా. నీ పనులు జరగబోతున్నాయి. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ అధోనియా ఏం చేస్తున్నాడు? మనల్ని మేల్కొల్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బత్షెబాలను మేల్కొల్పాలి. అనేక మందిని ఆత్మీయతలో మేలుకొల్పాలి. ఆధ్యాత్మికతలో ప్రభు రాబోతున్నాడు. మీరు మేలుకొల్లండి, మీరు మేలుకొల్లండి, ప్రార్థనలు చేయండి. మీరు అనేక మందిని మేలుకొల్పాలి, పురి కొల్పాలి, బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఇక 3వ విషయానికి వస్తే, వీడు ఉండటం ద్వారా అందరూ బైబిల్లోకి పోయారు. నా వైపు చూస్తూ మీరు చక్కగా వినండి. 3వ మాట చెప్తాను. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక టైం లేదు కానీ మీరు ఇంటికి పోయి చదువుకుంటే దాంట్లో ఉంటుంది. ఏమని తెలుసా? అధోనియా పక్షపు వారెవరో, దావీదు పక్షపు వారెవరో ఈ దెబ్బతో తేలిపోయింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అక్కడ ఒక వార్ జరిగింది. చూడండి, దావీదు మహారాజు కోపం వచ్చింది. ఈడేవల్ల అధోనియా గారు నేను రాజునని భోజనాలు పెడుతున్నాడు, ఏట్లను కొడుతున్నాడు, ఎద్దులను కొడుతున్నాడు, అన్ని కోసి ఇంటి బాబు భోజనాలు పెడుతున్నాడు. ఒక 50 మందిని ఊరేగుకుంటా రాజు అని డబ్బుకులు కొట్టి ఈడవడరా అని చెప్పేసి ఒక్క గదువు గదివాడంతే. ఇక ఎంత చూడండి, వారు జరిగింది. అధోనియా పక్షమున కొంతమంది వెళ్ళిపోయారు. వినండి. దావీదు పక్షమున కొంతమంది వచ్చేసారు. అక్కడ విడిపోయే సందర్భాలు కలిగినాయి.
ఆ గొడవలో ఆ రాజు ఆజ్ఞ జారీ అయింది. అదోనియా అని పిలిపించాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని? అదోనియాకు ధైర్యం వచ్చింది. ఏం చేయమంటావు? అవును, నేనే రాజుననేతో మాట్లాడుతున్నాడు. అదోని అన్నారు, నా పక్షముగా ఉన్నవారు నా పక్షానికి రండ్రా. ఆయన పక్షానికి పోయారు. దావీదు అన్నాడు, నా పక్షమున ఉన్నవారు నా పక్షానికి రండ్రా. దావీదు పక్షానికి కొంతమంది వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని శ్రమలు రావటం ద్వారా నిజం బయటపడిద్ది. ఇది నిజం అంటారా, అబద్ధం అంటారా? కొన్ని శ్రమలు రావటం ద్వారా సుప్పనాతోళ్ళందరూ వేరే బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. నువ్వంటే నాకు ఇష్టం, సీటా, బుజ్జా, లడ్డు, బండ అనే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు వచ్చిన శ్రమల ద్వారా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమేంటో అబద్ధమైన ప్రేమేంటో నీకు వచ్చిన శ్రమల ద్వారే, నీ మీదకి వచ్చిన అధోనియా ద్వారే తేలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మంచిది. మనుషుల బుద్ధులు ఎరగవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకు నీ మీదకు అధోనియాలు వస్తున్నారంటే వాడు వచ్చి మంచి పని చేశాడు. చాలా మంది నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదాలు నీ జీవితంలో చాలా మంది ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బుద్ధులు తెలియటానికి నీ మీదకి కొంతమంది అధోనియాలను పంపించాడు. నీ మీదకు కొన్ని రోగాలను పంపించాడు. నీ మీదకి కొన్ని అప్పులను పంపించాడు. నీ మీద కొన్ని చాతబడి ప్రయోగాలు నీ మీద పని చేసేటట్లుగా దేవుడు ఎవరిని రేకెత్తాడు. ఎందుకో తెలుసా? అధోనియాలను దేవుడు పంపించాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్న వారి ప్రేమ నటన ప్రేమని సార్వభౌముడికి మాత్రమే తెలుసు. నీకు తెలియటానికి ఈ అధోనియాను దేవుడే పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నీ మీదకి అప్పు రాగానే, రోగం రాగానే, నింద పడగానే నిన్ను ప్రేమిస్తున్నానన్నవాడు నీ పక్షముగా లేడు. అవునన్నవారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నీ పక్షముగా లేరు. నీ పక్షముగా లేకుండా వాడి పక్షముగా వెళ్ళిపోయారు. నీ దగ్గర డబ్బు ఉంది నిన్నందరూ ప్రేమిస్తున్నట్టుగా నటించారు. ఎప్పుడైతే దేవుడు డబ్బును తీసేశాడో నీ పక్షమున ఉన్నవారు వాడి పక్షమునకు వెళ్ళిపోయారు. అవునన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు అధోనియాను పంపించాడని నీకు సంవత్సరాల తరబడి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది కదా. నిజమైన ప్రేమలు బయటపడుతున్నాయి. నిజమైన ప్రేమలు బయటపడుతున్నాయి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నిజమైన ప్రేమలు బయటపడుతున్నాయి. ఒకానొక రోజున ముగిస్తున్నాడు. దావీదు రాజుగా ఉండనప్పుడు గొలియాతుని జయించాడు. గొలియాతుని జయిస్తే 40 రోజులు పందికొక్కులాగా ఉండి ఒక రాజు స్థానంలో ఉండి గజ్జ వణికిపోతా ఈటల కత్తులని దాచుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. వాడికేమో అంటున్నారు, సౌలుకి 1000 స్తోత్రములు పాటెత్తారు ఇజ్రాయేల్ ప్రజలు. దావీదుకి 10,000 స్తోత్రములు అనగానే వినండి, అసలు విషపు చూపు యాక్చువల్గా సౌలు ఎవరి మీద ఉంచాలి? అనిన ప్రజల మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా దావీదు డబ్బులు ఇచ్చి జై కొట్టించుకున్నారా? ఎక్కడైనా కొట్టించుకోలేదు. వారంతట వారే దావీదుకి 10,000 స్తోత్రాలను పాటలు పాడుతున్నారు, డ్రమ్స్ వాయిస్తూ. ఇదిగో సౌలుకి ఆ సుప్పనాతుడు బాధపడతాడుగా, రాజుగా ఉన్నాడని చెప్పి వాడికి 1,000 స్తోత్రాలని చెప్తుంటే ఈ రాజు విషప చూపు దావీదు మీదకి వెళ్ళింది. వినండి మీరు, ఇది ఒక నగ్న సత్యాన్ని వినండి. ఆ విషపు చూపు ఏం చేసిందంటే దావీదు మహారాజు యొక్క దావీదు జీవితంలో ఒక విషాదకరముగా మారిపోయింది. ఇదిగో బైబిల్ పండితులు చెప్తారు 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడంట దావీదు మీద సౌలు రాజు. 21 సార్లు హత్యా ప్రయత్నాలు చేసిన దావీదు ఎంట్రుక పోగు కూడా దేవుడు రాళ్ళనివ్వకుండా యుద్ధశూరుడు కాపాడుకుంటూ వచ్చాడు. వినండి ప్రియదైవజనమా, వినండి. దావీదు ముసలి ప్రాయములో ఉన్నాడు. దావీదు యొక్క పోస్టు ఊడిపోయేటువంటిగా ఉంది. ఎందుకంటే చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. రాజుగా ఉన్నప్పుడు దావీదు ద్వారా మేలు పొందిన వారు అధోనియా సైడ్ వెళ్ళిపోయారు. ఎంత బాధ ఏమండి, ఎంత బాధ అండి. నువ్వెంతమందికి గూగుల్ పేమెంట్లు చేసావు, నువ్వెంతమందికి అన్నదానం చేసావు. నీ రక్తము కూడా పాపం నువ్వు బక్క సిక్కిన దానివైనా నీ రక్తమునివ్వటానికి వెనకాడలేదు ఆ వ్యక్తులకి. నీ ద్వారా ఎంతో మేలు పొందినవారు, నువ్వెంతో వారిని సుకుమారముగా చూసుకొని మా లచ్చి, మా బుజ్జి, మా బండ, మా లడ్డు అని చెప్పి ఎన్నో పేర్లు పెట్టి ఎంతో రీతిగా ఆడి శివుడిని సీరగ పూసుకున్న రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాడు అధోనియా పక్షంకి వెళ్ళిపోయాడు. నీ గతేంటి బుల్లా? ఏంటి నీ పరిస్థితి? అధోనియా రావటం మంచిదా కాదా? మంచిది. ఎందుకంటే దొంగ ప్రేమలు బయటపడ్డాయి, నిజమైన ప్రేమలు బయటపడతాయి. ఎవడిది అసలు నిజమైన ప్రేమ? నీ పక్కన ఉన్నవాడిది నిజమైన ప్రేమేనా? నువ్వు వర్క్ చేస్తూ ఉండగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్కని నీ మెడలో ఉన్న ఆ తాడును బట్టి ఆమె నేను పోగొడుతూ ఉంది ఎప్పుడో నీ బేక కొయ్యటానికి.
దేవునికి స్తోత్రం. నీ మెడలో ఉన్నటువంటి ఇంత లావు తీసుకెళ్తున్నావు అమ్మా, దాసుకుని నిలవే బాబా. బ్లేడ్ పెట్టుకుంటున్నారంట బ్యాగుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో. నువ్వేమో స్టైల్కి వేసుకెళ్తావు. నువ్వు స్టైల్కి ఏం అవసరం లేదు. నిజంగా వాళ్ళు ఏంటంటే నీ మీద ఉన్న ఆభరణాలను బట్టి, నీ మీద ఉన్న, లేదంటే నువ్వు తీసుకెళ్లే క్యారేజీలు నువ్వు తినవు పాపం, అందుకే నువ్వు ఇట్టా కొన్నావు, పక్కన దానికే పెడతావు. అదందుకే నీ పొద్దుగూకులు పోగొడుతూ ఉంటుంది. నువ్వే కూర తీసుకెళ్ళిన బాగుందనే అంటది. నువ్వంటావు నిజం, మా ఆయన మా బిడ్డలు సుప్పనాతోళ్ళే, వాళ్ళు నచ్చవంట మాయి. నువ్వు ఎంత బాగా తిన్నావు, నువ్వు తీసుకెళ్ళిందంటే దానికి పెట్టి మంచులు దగ్గర రోజులు ఉన్నాయి. ఈ పూట నీ పక్షంగా ఉందా? నీకు బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే చెప్తున్నాను, 3వ పాయింట్గా, కొన్ని ప్రేమలు దొంగ ప్రేమలని ఈ అధోనియా ద్వారానే తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. వీడు లేకపోతే వాళ్ళు నిజమైన వాళ్ళ, డూప్లికేట్ వాళ్ళు, నకిలీ వాళ్ళు నీకు తెలిసేది కాదు. అందుకే వాడికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పమంటున్నాను నేను. వాడు రావటం ద్వారా, ఒక అప్పు ద్వారా వచ్చాడు, ఒక రోగం ద్వారా వచ్చాడు, ఒక అనారోగ్యం ద్వారా వచ్చాడు, ఒక నింద ద్వారా వచ్చాడు, ఒక అల్లరి ద్వారా వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానన్నవారు, నిన్ను ప్రేమిస్తున్నానన్నవారు ఈ పూట నీ పక్షముగా లేరు, అధోనియా పక్షముగా వెళ్ళిపోయారు. వినండి, సాదోకు, నాతాను, బెనాయా దావీదు పక్షముగా నిలబడ్డారండి. వీళ్ళు మాత్రమే దావీదు పక్షంగా నిలబడ్డారు. యోవాబు, అబ్యాతారు, యాజకులు సైతం అధోనియా పక్షంకి వెళ్ళిపోయారు. వాళ్ళు అంటున్నారు, ఈ ముసలోడు రేపో మాపో పుట్టుక్కుని అంటాడు, ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉంది, మంచి కండల తీరుంది ఈ అధోనియా, కాబట్టి ఆయన నీడలోనికి వెళ్ళిపోదామని దావీదు మోచేతి నీళ్లు తాగిన వాళ్ళంతా దావీదు వెన్ను పోటు పొలిసి దావీదుని అధోనియా పక్షముకి వెళ్ళిపోయారు. వారు మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? దావీదు ముసలోడు, దావీదు సస్తాడు, ఈ అధోనియా అనే రాజు అవుతాడు. ఎట్లా అవుతాడండి రాజు అధోనియా? ఆడు పనికి మాలాడు, ఒప్పర మీటింగులు పెట్టుకుంటే నేను రాజునని దొంగ ప్రచారాలు చేసుకున్నాడు. వాళ్ళు అనుకుంటున్న మాటలు, దావీదు మోచేతి నీళ్లు తాగి దావీదు బల్ల దగ్గర భోజనం చేసిన వాళ్ళు దావీదుని ముఖం మీద కొట్టినట్లుగా అధోనియా పక్షంకి వెళ్తే, కొంతమంది దావీదు గారు మీ శ్రమల్లో, మీ చావులో, మీ నిందల్లో అయ్యో నేను ఉంటామని చెప్పి కొంతమంది దావీదు పక్షముకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను 3వదిగా తెలియజేసింది ఏంటంటే, ఈ అధోనియా రావటము ద్వారా కొంతమంది దరిద్రులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని నేనైతే చెప్తున్నాను. నువ్వు బాధపడొద్దని సందర్భంగా చెప్తున్నాను. వారు పనికి మాలిన వారని చెప్తున్నాను. వారికి నిజమైన ప్రేమ కాదని చెప్తున్నాను. నీ డబ్బు చూసి నిన్ను ప్రేమించారు, నీ అందము చూసి నిన్ను ప్రేమించారు, నీ రాబడి చూసి నిన్ను ప్రేమించారు, నీ మోచేతి నీళ్లు తాగి నిన్ను ప్రేమించారు. ఇప్పుడు అవేవి లేకపోయేసరికి నిన్ను వదిలిపోయారు. ఇప్పుడు తెలిసిందా ప్రేమ? జ్ఞాపకం చేసుకో. అధోనియా రావటం మంచిదా కాదా? మంచిదే. దేవునికి స్తోత్రం. ఇక చివరికి ఒక మాట చెప్పంటారా వద్దంటారా? ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? 3 చెప్పాను. ఇక చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 4వ విషయం, 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 49వ వచనాన్ని చూడండి. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 49వ వచనం. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకు అధోనియా పిలిచినవారు, అధోనియా పక్షమున ఉన్నవారు అదిగో భయపడి పారిపోయాను అన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. అంటే శత్రువులు నీ నుండి వెళ్ళిపోతున్న దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. శత్రువులకి దేవుడు భయాన్ని కలగబోయే పగటి పూట ఇది. శత్రువులకు దడ పుట్టి వారు పారిపోబోతూ ఉన్నారు. నీ జీవితంలో మంత్ర ప్రయోగాలు చేసేవారు, చిల్లంగి ప్రయోగాలు చేసేవారు, వ్యతిరేక ప్రయోగాలు చేసేవారు, ఏడుపులు ఏడ్చేవారు భయపడి పారిపోతున్న శుభ గడియ పగటి వేళని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఆదిమ సంఘములోనే దేవుడు మాట్లాడాడు. నీకు విరోధముగా ఏ ఆయుధాలు అయితే రూపింపబడ్డాయో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అవేవి వర్ధిల్లవో. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో అధోనియా పిలిచిన వారందరూ భయముతో పారిపోయారు. ఈ పూట నేను చెప్తున్నాను, భయముతో నీ శత్రువులని వదిలి పారిపోబోతున్నారు. నీ భయముతో నీ మీద ప్రయోగాలు చేసేవారు ప్రయోగాల మధ్యలోనే ఆపేసి పారిపోబోతున్నారు. దేవుడు ఒక భయాన్ని అధోనియా సైన్యములో కలగ చేయబోతున్నాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారిలో దేవుడు ఒక భయాన్ని కలగజేసి నీ నుండి పారిపోయేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ అధోనియా రావటము ద్వారా
ఈ అదోనియా గాడికి వాడి వెంట ఉండే బ్యాచ్ అందరికీ దేవుని శక్తి ఏంటో తెలిసిద్ది, అభిషక్తుల విలువేంటో తెలిసిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ అదోనియాకి దేవుడు ఏం చేస్తున్నాడంటే దైవ ప్రజల శక్తిని, దేవుడి శక్తి, ఇజ్రాయేలు దేవుని శక్తి ఎలా ఉంటుందో నీ ద్వారా దేవుడు అదోనియాకి వాడి సైన్యానికి చూపించబోయే శుభ ఘడియలవే. అందుకే అదోనియాని దేవుడు ప్రవేశపెట్టాడు. అదోనియా రావటము ద్వారా నీవు నేను అదేంటో దేవునికి దగ్గరగా మారిపోయిన శుభ ఘడియ. అదోనియా రావటం ద్వారా నాకైతే నష్టం జరగలేదు. ప్రియ దైవజనమా, నేను నిజంగా బలిపీఠం దగ్గర నుంచొని చెప్తున్నాను, వాడు రావటం ద్వారా నాకు 100కి 100 మంచి జరిగింది. ఈ పూట ఏమైందంటే తెలుసా, నా ఫైళ్ళన్నీ త్వరగా కదిలిపోయాయి. ఆదివారము సెప్టెంబర్ 8న ఈ పూట దేవుడు నా ఫైల్స్ మీద రెడ్ సిగ్నేచర్ చేసి, అదిగో గ్రీన్ సిగ్నేచర్ చేసి, ఆయన రాజ ముద్ర, పరలోక ముద్ర వేసిన శుభ కడియ. వాడు రావటం ద్వారా 20వ స్థానంలో ఉన్న నా ఫైల్ తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టాడు. 2 బెనిఫిట్లు అక్కడ పెడితే 3వ బెనిఫిట్, ఈడు రావటం ద్వారా పనికి మాలిన వారు నన్ను వదిలి, అయ్యగారు మీరంటే మాకిష్టం, మీ ప్రార్థన అంటే మాకిష్టం, మీ వాక్యం అంటే ఇష్టం అన్నోళ్ళు పోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుంది చిట్టి? అవునమ్మాయి, పోయారు. లేదు పొద్దాకలు నేను కనపడినప్పుడల్లా మీ వాక్యం బాగుంటుందని తిప్పి పక్కన తిట్టుకునే మంది ఉన్నారు. వాళ్ళని దేవుడు దూరం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాదండి, 12 సంవత్సరాల సేవా జీవితంలో నా వెనక ఉండి జై కొట్టిన వారు, నా వెనక ఉండి డబ్బుకు కొట్టిన వారు ఈ పూట చాలా మంది లేరు. 100%లో 50% మంది తుప్పు వదిలిపోయింది. తుప్పు వదలగొట్టాడు దేవుడు. నా మొద్దు నిద్రని ముందల దేవుడు వదలగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఒరే పనికి మాలాడా, నేను ప్రేమిస్తున్నాను, మీ వాక్యాలంటే ఇష్టం, మీరంటే ఇష్టం, మీరు రాకంటే ఇష్టం అనేవాళ్ళు దొంగలు రా అని దేవుడు ఈ అదోనియా ద్వారా తెలియచేశాడు. ఇక 4వదిగా వస్తే గనక ఈ అదోనియా ఏమైపోయాడంటే, ఈ విరోధముగా రూపింపబడిన ఆయుధాలు ఏమైపోయాయంటే నాకు పని చేయకుండా, నా మీద పని చేయకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. నా మీద మంత్ర ప్రయోగాలు, చాతపడే ప్రయోగాలు, సుప్పనాతి ఏడుపులు, ఇవన్నీ దేవుడు అట్టర్ ఫ్లాప్ చేసి నన్ను బహుబలముగా పరిశుద్ధాత్ముడు వాడుకుంటున్నాడు. రానున్న దినాల్లో వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి రాజు అగుటకు సొలొమోనుకి సాధ్యమైంది. అదోనియా రాజుగా చేయటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఈ యొక్క సొలొమోను రాజు అవటం ఎవరి చిత్తం? అది జరిగిందా? ఈ అదోనియా గడి చిత్తం జరిగిందా? ఒకటి వినండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు మాటే జరిగిద్ది. మొదటి జాము జరగల, 2వ జాము జరగల, 3వ జాము జరగల, 4వ జాము చివరి 1 సెకను చేసేస్తాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు కంగారు పడొద్దు, నీకు ఇచ్చిన ఫైళ్ళన్నీ పూట కదిలిపోతున్నాయి. ఈ మాట మాత్రం పిచ్చగా పట్టుకున్నా, మన ఫైళ్ళన్నీ పైకి వచ్చేసాయి. నువ్వేమీ ఆడవద్దు, బాధపడొద్దు. దేవుడి వాక్యమును దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.